హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో సేమియా కేసరి చేసి చూపిస్తున్నాను. ఈ కొలతలతో చేశారంటే మీరు ఎప్పుడు చేసినా కానీ కేసరి పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. ఇది కొంచెం మెల్ట్ అయ్యి హీట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇది హీట్ అయ్యాక కొద్దిగా జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకుని వేయించుకోవాలి. వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నా. ఇలా బౌల్లోకి తీసి వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ అదే కడాయిలో 1 కప్పు సేమియా వేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. మీరు హైలో కానీ మీడియంలో కానీ పెట్టి వేయించారంటే మాడిపోతాయి, చూసుకోండి. నెయ్యి సరిపడా వేసి వేయించుకుంటే సేమియా ఈక్వల్గా ఫ్రై అవుతుంది. అలానే టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 2 కప్పుల వాటర్ పోసుకుంటున్నాను. 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ సరిపోతాయి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని నీళ్లు మరిగించుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మూత తీసి మనం ముందు ఫ్రై చేసి ఉంచుకున్న సేమియాని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ సేమియాని నేతిలో ఎర్రగా వేయించాం కాబట్టి సేమియా పలుకులుగా మంచిగా కుక్ అవుతుంది. దీన్ని సిమ్లోనే పెట్టుకుని మూత క్లోజ్ చేసి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మీరు హైలో పెట్టి ఉడికించారంటే అప్పుడు సేమియా సరిగ్గా కుక్ అవ్వదు, అప్పుడు టేస్ట్ కూడా అంత బాగోదు. సో సిమ్లోనే పెట్టుకుని కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. ఈ కేసరి టేస్ట్ సేమియా ఉడకటం బట్టి ఉంటుంది. సేమియాని ఉడికించేటప్పుడు వాటర్ ఎక్కువ యాడ్ చేశారంటే కేసరి ముద్దలా అవుతుంది. అలా అని సేమియాని సరిగ్గా ఉడికించకపోయినా కూడా టేస్ట్ అంత బాగోదు. వంతుకి 2 వంతులు వాటర్ పోసి సిమ్లో పెట్టుకుని మూత క్లోజ్ చేసి ఉడికించారంటే సేమియా కరెక్ట్గా ఉడుకుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు వాటర్ అంతా ఎగిరిపోయాయి. ఇప్పుడు ఇందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. మీ స్వీట్ని బట్టి షుగర్ వేసుకోండి. నేనైతే 3/4 కప్పు షుగర్ వేస్తున్నా. స్వీట్ కొంచెం ఎక్కువ కావాలంటే 1 కప్పు వేసుకోండి. ఈ షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. షుగర్ మెల్ట్ అయ్యాక జారుగా అవుతుంది. ఇది మళ్ళీ దగ్గరికి వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. నేను దీంట్లోకి ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయటం లేదు. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. సేమియాని ఎర్రగా వేయించడం వల్ల మంచి డార్క్ కలర్లోకి వచ్చింది. కలర్ కూడా బాగానే ఉంది. ఇలా కొంచెం లూజ్గా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. మరీ దగ్గరికి ఉడికించారంటే చల్లారాక మరీ పొడి పొడిగా అయిపోతుంది సేమియా. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 1 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నా. ఇందులోనే ముందు వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంతేనండి, సేమియా కేసరి రెడీ అయిపోయింది. భోజనాల్లో పెడతారు కదా, సేమ్ అదే టేస్ట్ వస్తుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ స్వీట్ని డెజర్ట్లా కూడా చేసుకుని తినొచ్చు. చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు. సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.